పిల్లరా, మన జీవితాల్లో అనేక సార్లు అనేక పరిస్థితుల ద్వారా మనం వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కానీ అన్నిట్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చాడు. కనుక ఈ సమయంలో నేను ఒక లేఖన భాగాన్ని మేము ముందు పెట్టడానికి ఇష్టపడుచు ఉన్నాను. రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి. మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై వారమై శరీరిచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవా, మా గొప్ప దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ దినాన ప్రభు నాయన, నీ దాసుడు ఏర్పాటు చేసిన కూడికలను బట్టి 3 రోజులు నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సంఘములకు గొప్ప మంట మండించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక ఉజ్జీవకరమైనటువంటి జీవితాలు, పాప రోత జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతనమైన విధానంలో నీ బిడ్డలందరూ బ్రతుకున్నట్లు మీరు సహాయం చేయమని యేసు నామములో నీ దాసుడుగా నేను నిలబడుచు ఉండగా నీ పక్షముగా మాతోనూ మీరు మాట్లాడి మా జీవితానికి కావలసిన మేల్కొల్పును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, అపోస్తలుడైన పౌలు ఆయన రోమా సంఘానికి రాస్తూ ఈ విధంగా ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఆ దినాల్లో సంఘము చాలా నిర్లక్ష్య పరిస్థితిలో ఉన్నది. అందరూ కూడా నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అందరూ కూడా నిద్రపోతున్నటువంటి వ్యవస్థను అంటే పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని గురించి ఆయన పౌలుకున్నటువంటి భారం, పౌలుకున్న దుఃఖం, వేదన వ్యక్తపరుస్తూ ఈ విధంగా రాశాడు. కాలము నెరగండి, ఇంకా మీరు నిద్రపోయే సమయము కాదు, కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేలైనది అనే మాట వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అడిగితే ఇప్పుడు మనము ఏ కాలములో ఉన్నామయ్యా అంటే అందరూ ఏం చెప్తారంటే, ఇది ఏ కాలమో మీకు తెలియదండి, ఇది ఎండాకాలం అండి అంటారు. కనుక మానవుని యొక్క జీవితంలో, ప్రపంచములో 3 కాలాలు మనకు కనిపిస్తాయి. ఏమి కాలాలు? ఈ ఎండాకాలం పోంగానే, వేసవికాలం పోంగానే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం ముగించగానే ఏ కాలం వస్తుంది? చలికాలం వస్తుంది. కనుక వేసవి కాలం అంటే 3 కాలాలు మనకు తెలుసు. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. అలాంటి 3 కాలాలు మాకు తెలుసండి అని టక్కని చెప్పగలరు. కానీ పిల్లరా, ఈ రోజున నేను 3 కాలాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. పౌలు దేని గురించి మాట్లాడుచునంటే కాలము నెరగండి అంటూ ఉన్నాడు. కనుక నేను 3 కాలాల గురించి మేము ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైన కాలాల గురించి నేను చెప్తున్నాను. ఒకటి ఏవి కాలం అంటే భయపెట్టే కాలం. ఏ కాలం? భయపెట్టే కాలం.
రెండవ కాలం భ్రష్టత్వ కాలం. ఏ కాలం? భ్రష్టత్వ కాలం. మూడవ కాలం భ్రమపరిచే కాలం. భ్రమపరిచే కాలం. కనుక ఈ రోజుల్లో మనము ఎలాంటి కాలాల్లో మనం జీవిస్తున్నామంటే, ఒకవేళ మీరు అనుకోవచ్చు వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఇవి మానవుడికి దేవుడిచ్చినటువంటి కాలాలు. కానీ ఆత్మ సంబంధముగా దేవుని బిడలముగా మనము కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని ఆ పౌలు ఏ విధంగా సంఘానికి హెచ్చరిస్తూ బోధిస్తూ వచ్చాడో, ఈ రోజున ఆ 3 కాలాల్ని మేము ముందు పెట్టడానికి నేను ఇష్టపడుచు ఉన్నాను. ఒక రోజున ఒక వ్యక్తి, ప్రతిరోజు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక సైకిల్ మీద వెళుతూ ఒక షాపు దగ్గర ఆగి, అది ఏం షాప్ అంటే వాచ్ మెకానిక్ షాప్. అక్కడ ఆగి తన వాచ్కి టైం పెట్టుకునేవాడంట. రోజు టైం పెట్టుకునేవాడు. అయితే ఒక రోజున ఆ షాప్ అతను అడిగాడంట, బాబు నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నావు, షాపు దగ్గర ఆగుతున్నావు, నీ వాచ్కి టైం పెట్టుకొని వెళ్తున్నట్టుగా ఉన్నాను, గమనించాను నేను, అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఆయన అన్నాడు, మీరు మెకానిక్ షాపు కనుక మీ దగ్గర టైం కరెక్ట్గా ఉంటుంది, పాడైపోయిన దాన్ని బాగు చేసే వ్యక్తి కనుక నీ దగ్గర టైం కరెక్ట్గా ఉంటుందని టైం ఫిట్ చేసుకుంటున్నానండి అన్నాడు. ఎమ్మటే ఆ వ్యక్తి వాచ్ మెకానిక్ షాప్ అతను ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నా టైం కరెక్ట్ కాదు, ఎదురుగా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాడు సైరన్ కొడతాడు, అంటే ఆరను కొడతాడు, ఆరను కొట్టినప్పుడు ఈ టయాన్ని పెడతానండి అన్నాడట. ఎమ్మటి ఈ వ్యక్తి అన్నాడు, అయ్యా మీకు తెలుసో తెలీదో కానీ ఆ టైం కొట్టే వ్యక్తిని నేనేనండి అన్నాడంట. ఆ ఆరను కొట్టేవాడు నేనే అన్నాడంట. ఈ రోజుల్లో మనుషులు ఎలాగున్నారంటే, ఒకరిని చూసి ఒకరు ఇతను కరెక్టేమో, ఇది కరెక్టేమో, ఇది సరైందేమో అన్నట్టుగా ఒకరిని చూసి ఒకరు అనేక మంది దారి తప్పుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినది అన్నాడు. కాలాన్ని గురించి నీకంటే నాకంటే జంతువులకి బాగా తెలుసు. వాటికి పిల్లరా బర్త్డేలు చేసుకోవడం వాళ్ళకి తెలీదు. బర్త్డే చేసుకునేది ఎవరంటే మానవుడే. ఎందుకంటే వాడి కాలం యొక్క విలువేంటో తెలుసు. అవి పుట్టడం తెలుసు, చావడం తెలుసే, కానీ వాళ్ళ జీవితంలో వాటికి సరైనటువంటి అవగాహన లేనటువంటి జంతువులు ఉన్నాయి. కానీ దేవుడి వాక్యానికని మీరు చూచినప్పుడు దేవుడు చాలా వాటి దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నాడు. మీరు కాన యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును, భూమిని గురించి నువ్వు ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, ఆ సముద్రములోని చేపలను సముద్రములోని చేపలు అది నీకు వివరించును. చాలు. దేవుడు ఇక్కడ 4 రకాలైనటువంటి జంతువులను లేకపోతే రకరకాల వాటిని గురించి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేని దగ్గరికి వెళ్ళమంటున్నాడు? మృగముల దగ్గరికి వెళ్ళండి, అవి నా గురించి నీకు బోధించడం ప్రారంభిస్తాయి. ఎక్కడికి వెళ్ళండు? ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళండి, అవి నా గురించి తెలియపరుస్తాయి. సృష్టిని కాన నిదానించి మీరు చూచినట్లయితే సృష్టి నా గొప్పతనం ఏంటో మీకు తెలియపరుస్తాయి. ఆఖరికి సముద్రములోని చేపల దగ్గరికి వెళ్ళండి, సముద్రములోని చేపలు నా గురించి మీకు వివరించడం ప్రారంభిస్తాయి. ఏవి చెప్తున్నాయి? ప్రతి జీవరాశి కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ప్రియరా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు మృగముల దగ్గరికి వెళ్ళి పోతే అవి నా గురించి బోధిస్తాయని చెప్తూ ఉన్నాడు. మృగముల దగ్గర పోయి నువ్వు ఏమి నేర్చుకుంటావు? మృగముల దగ్గరికి వెళ్ళి, అంటే మృగములు అంటే తెలుస్తుందా? మృగములు అంటే తెలుస్తుందా?
తెలియదు. అదే అందుకే అడుగుతున్నా, డౌట్ వస్తుంది. అందరూ ఇంతగా చూస్తుంటే డౌట్ వస్తుంది. మృగములు అంటే సింహము, పులి, ఎలుగుబంటు ఇలాంటివి క్రూర జంతువులు. ఇప్పుడు అర్థమైందా? వాటి దగ్గరికి వెళ్తే నా గురించి, నా గొప్పతనం ఏంటో మీకు తెలియపరుస్తా అంటున్నాడు దేవుడు. అంటే మానవుడు పోయి ఎవరి దగ్గర నేర్చుకోవాలా చెప్పండి? ఎవరి దగ్గర నేర్చుకోవాలా? జంతువుల దగ్గర పోయి నేర్చుకోవాల్సి వస్తుంది. జంతువులని దేవుడు అన్నాడు, సమస్త సృష్టిని ఏలమని దేవుడు చెప్తే, దేవుడు జంతువుల కోసం రాలా, పక్షుల కోసం రాలా, చేపల కోసం రాలా. దేవుడు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడంటే మన కోసం వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. జంతువుల కోసం కాదు ఆయన ప్రాణం పెట్టింది. జంతువుల కోసం కాదు తన రక్తాన్ని ధారపోసింది. జంతువుల కోసం కాదు తన వీపును దున్నించుకున్నది. తన స్వహస్తాలతో చేసిన మానవుని, తన పోలికలో తన స్వరూపములో చేసిన మానవుని రక్షించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ లోకములో నోటి మాట చేత సృష్టించిన ఈ సృష్టి కోసం, జంతువుల కోసం కాదు దేవుడు వచ్చింది, మానవుడి కోసమే దేవుడు వచ్చాడు. కానీ ఆ మానవులు పోయి జంతువుల దగ్గర పోయి నేర్చుకోమంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సింహాన్ని దగ్గరికి వెళ్ళావనుకో, సింహమా దేవుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీ దగ్గర నన్ను నేర్చుకోమన్నాడు. నువ్వు ఏం చెప్తావు నాకు అని కానీ సింహం ముందు నిలబడ్డావనుకో, ఇక్కడ వాళ్ళందరూ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీకు నెలకంతటికి భార్య, భర్త, 2 పిల్లలు, ఎంత ఆహారం కావాలి చెప్పండి? నెలంతటికి మీరు వంట చేసుకోరా? వంట చేసుకుంటారా లేదా? ఆడవాళ్ళు మీరే చెప్పాలా. ఒక నెలకి భర్త, భార్య, 2 పిల్లలు, ఎంత ఆహారం కావాలి? ఎన్ని బియ్యం? పోనీ అట్లా అడతా ఏం బ్రదర్? 20? మీరు చెప్పలేదే అమ్మా. 2 బస్తాలా? 2 బస్తాలు 50 కేజీలా అమ్మా? 25 కిలోలు. మెజారిటీ 25 అంటారు కనుక దాన్నే తీసుకుందాం. మెజారిటీ 25 అంటున్నారు కనుక దాన్నే తీసుకుందాం కదా. నాకు తెలిసి 25-30 కేజీల కంటే ఎక్కువ కాదేమో అనుకుంటున్నాను. కనుక 30 కేజీలు. ఒకవేళ సింహం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, అడిగావనుకో, సింహమా నీ దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు, నువ్వు ఏదో చెప్తావంటే చెప్పు అన్నాడు అనుకో, సింహం అంటుంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వెందుకు కలవరపడుతున్నావు, నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? ఒక్క రోజుకి మీకు నెలకంతా సరిపోయే ఆహారం కంటే ఎక్కువగా 40 కేజీలు సరిపోయే ఆహారం దేవుడు నాకు ఒక్క రోజుకి ఇస్తున్నాడు చెప్తుంది. అది 40 కేజీల మాంసం దేవుడు నాకు ఒక్క పూట ఆహారం ఇస్తున్నాడు నాకు. కనుక మా కోసం యేసయ్య రాలా, మా కొరకు ఆయన ప్రాణం పెట్టలా, మా కొరకు రక్తాన్ని కార్చలా, మీ కొరకు వచ్చాడు. మాకంటే ఎక్కువగా మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, మీ గురించి చింతిస్తున్నాడు, మీ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మీ గురించి ఆయన సమస్తము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి అవి నీకు బోధించడం ప్రారంభిస్తాయి. ఒకవేళ చీమల దగ్గరికి వెళ్ళారనుకోండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. అవసరం లేదు, నేను చెప్తాను, చదివితే టైం సరిపో, నాకు ఇచ్చిన టైము నేను ముగించాలిగా. కనుక సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. దేవుడు అన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఎక్కడ పోవాలా? చీమలకి నీ కంటికి కూడా కనబడవు. మనం బండిలో పోతున్నా, కారులో పోతున్నా, ఎన్ని చీమలు మన ఆ కారు కింద పడి చచ్చిపోతున్నాయి, కళ్ళు కనబడ మనకు. మన కాళ్ళ కింద ఎన్నో చీమలు పడి చచ్చిపోతూ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి దేవుడు బుద్ధి తెచ్చుకోమన్నాడు. చీమల దగ్గరికి పోతే ఏమి నేర్పిస్తాయండి? అవి కంటికి కనబడని చీమలు. వాటి దగ్గరికి వెళ్తే నీకేం బుద్ధి చెప్తాయి? మీకు తెలుసా, బుద్ధి లేనివాడు ఎవడంటే మానవుడే. ఎందుకు బుద్ధి లేదంటే, ప్రతి జీవరాశి చూడండి, సృష్టిలో ఏ జీవరాశి అని తీసుకోండి, 5 గంటల తర్వాత ఏది కూడా తన గూటిలో పండుకోదు. బుద్ధి లేని మానవుడే పొద్దున 7 అయినా 8 అయినా నిద్రలేడు. కనుక చీమల దగ్గర పోయి ఏం నేర్చుకోమన్నాడు దేవుడు? ఏం తెచ్చుకోమన్నాడు? బుద్ధి తెచ్చుకోమన్నాడు.
ఏంది బుద్ధి నేర్పిస్తాయి? చీమల దగ్గర పోయినామనుకో, చీమ దేవుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీ దగ్గర నేర్చుకోమన్నాడు. ఏం నేర్పిస్తావు అంటే, చీమలు చెప్పేది ఏం తెలుసా? మా జీవితం మేము బ్రతికేది 3 నెలలే. చీమ ఆయుష్ ఎంత అంటే 3 నెలలు. కానీ చీమ ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా నిద్రపోదు. అది ఒక్కరోజు కూడా నిద్రపోదు చీమ. ఆ చీమ ఒక్కరోజు కూడా నిద్రపోదు. ఆ చీమను కానీ అడిగితే అదేమంటే తెలుసా? మాకు సమయము కొంచెమే ఉన్నది, నేను చేయవలసిన పని చాలా ఉన్నదని నేర్పిస్తుంది అది నీకు. నాకు సమయము కొంచెమే ఉన్నది, నేను చేయవలసింది చాలా ఉన్నది. కనుక నువ్వు చీమ, కంటికి కనబడినటువంటి చీమ, అది నీకు బుద్ధి చెప్పడం నేర్పిస్తుంది. కనుక అది దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోమన్నాడు. ఓకే, ఇలాగ మనం ఒక్కొక్కటి మనం ఆలోచించుకుంటా పోతే, పిల్లరా మీరు ఒకవేళ పక్షులు కానీ అడిగామనుకోండి, పక్షులారా అని అడిగామనుకో, పక్షులు ఏం చెప్తాయి తెలుసా? మీకు తెలుసు, దేవుడే స్వయంగా చెప్పాడు మత్తయి సువార్తలో. ఏమన్నాడు? అవి వెరీ గుడ్, అవి ఏం చేయవంట? విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత శ్రేష్ఠులమంటే వాటికంటే మనం బహుశ్రేష్ఠులమై ఉన్నాం. కనుక దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుడు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు, దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ లోకములో ఎవరు కూడా నశించిపోకూడదని, ఈ లోకములో పాపములో శాపములో మగ్గిపోకుండా వాళ్ళ పాపము నుంచి శాపము నుంచి విడుదల పొంది దేవుని కొరకు దేవుని మార్గములో ఆ నరకము నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాల్సిన మార్గాన్ని ఎన్నుకొని దాంట్లో నీవు బ్రతకాలని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఈ సమయంలో పిల్లరా, నేను 3 విషయాలు చెప్తానని చెప్పాను. 3 కాలాల గురించి నేను చెప్తూ వచ్చాను. మొట్టమొదటి కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి కాలం ఏంటంటే భయపెట్టే కాలం. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి కాలాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం చూడాలి. కనుక ఈ చూచినప్పుడు నీకు భయాన్ని కలిగించే వాతావరణంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఎక్కడ చూచినా కూడా పిల్లరా అల్లరితో, ఎక్కడ చూచినా కూడా అరాచకాలు పెరుగుతూ ఉన్నాయి. మీరు ఒక 3 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూచినట్లయితే ప్రపంచాన్నంతటి కుదిపేసింది ఏంటంటే కరోనా అనేటువంటి వ్యాధి. కరోనా అనే తెగులు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఒక సెకండ్కి 90 మంది చచ్చిపోయారు. ఒక సెకండ్కి 90 మంది లెక్కన చచ్చిపోతే ఒక రోజుకి ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారో తెలుసా? ఇంచుమించు 20 కోట్ల జనాభా ప్రపంచం మొత్తం మీద చనిపోయారు. ఎందుకు? భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం, భయపెట్టే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మీరు లూకా సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం మీరు చదివితే రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి, భూకంపాలు జరుగుతాయి, తెగుళ్ళు సంభవిస్తాయి, అనేకమైనటువంటి రోగాలు మీకు సంభవిస్తాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా రాకడ వస్తుందని జాగ్రత్తగా మీరు గుర్తించి మీ తలలు పైకెత్తుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున మీరు చూస్తున్న పరిస్థితి, ఈ రోజున లోకములో జరుగుతున్న సంఘటనలు మీరు ఆలోచించినప్పుడు, అక్కడ ఉన్న పరిస్థితి మీరు చూసినప్పుడు, మనకు ఒక 3 సంవత్సరాల క్రితం కరోనా చేత లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు. కానీ పిల్లరా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా 22 కోట్ల మంది జనాభా ప్రపంచం మొత్తం మీద చనిపోయారు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ దినాలు చూసినప్పుడు భర్త చచ్చిపోతే భార్య పడి ఏడవడానికి లేదు, భార్య చచ్చిపోతే భర్త వెళ్ళడానికి లేదు. అదేంటంటే పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అంతేకాదు, మన స్నేహితులు చచ్చిపోతే, బంధువులు చచ్చిపోతే వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంత మాత్రమే కాదు పిల్లరా, ఎక్కడ చూసినా కూడా తెగుళ్ళు, కరువులు తాండవేస్తూ ఉన్నాయి.
కరువులు తాండవిస్తూ ఉన్నాయి. మీరు కానీ ఒక సంవత్సరం క్రితం కానీ మీరు ఆలోచిస్తే శ్రీలంకలో భయంకరమైన కరువు వచ్చింది. ఒక కోడిగుడ్డు కొనడానికి 50 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పాల ప్యాకెట్ 100 రూపాయలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఒక కేజీ బియ్యం కొనాలంటే 150-200 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. పిల్లరా, కరువు మన పక్కనే ఉన్న శ్రీలంకలో కరువు వచ్చింది. అదే రీతిగా పాకిస్తాన్ ఒక 6-7 నెలల క్రితం పాకిస్తాన్ అందరూ కూడా చేతులు చాపి అడగడం ప్రారంభించింది. మాకెవరైనా సహాయం చేయండి, మా ఆకలి తీర్చండి, మాకున్నటువంటి మేము ఆకలితో చచ్చిపోతున్నాం, మా ఆకలి తీర్చగలరని చెప్పి ప్రపంచం వైపు చూడడం ప్రారంభించింది. అంత మాత్రమే కాదు సుమా, ఈ రోజున మీరు ఆలోచించినప్పుడు ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. కొన్ని మనం ఒక 6-7 నెలల క్రితం చూసినప్పుడు టర్కీలో భూకంపం వచ్చింది. టర్కీలో భూకంపం వలన, సిరియాలో భూకంపం వలన కొన్ని లక్షల మంది చనిపోయారు. అనేక మంది బిడ్డలు అనాథలైపోయారు. భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, బిడ్డలు కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు సుమా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఆ యొక్క ఇజ్రాయేల్ మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ యుద్ధం, పాలిస్తాన్ మీద యుద్ధం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా పరిస్థితులన్నీ కూడా అమెరికా దేశం ఆయన వార్నింగ్ బెల్ చెప్పింది. ఏంటో తెలుసా, ఈ రోజున అమెజాన్లో 30,000 మంది ఉద్యోగస్తులను తీసి పక్కన పడేశారు. ఎక్కడ చూసినా కూడా అనేక కంపెనీల నుంచి ఉద్యోగాలను తీసి పడేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కరువు తాండవిస్తూ ఉన్నది. ఒక రోజున నీ దాకా రాదని గ్యారెంటీ లేదు. అంత మాత్రమే కాదు, ఈ రోజున మనం ఆలోచించినప్పుడు మనకు సరైన దేవుణ్ణి ఆరాధించేదానికి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మన దేశంలోనే మణిపూర్ని కన్నా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మణిపూర్ పరిస్థితి మీకు తెలుసు. అనేక సంఘాల్ని కూలదోశారు, అనేక మంది ఆడబిడ్డల్ని పాడు చేశారు, అనేక మందిని విచ్చలవిడిగా అంటే డైరెక్ట్గా కొట్టి నరుకుతూ ఉన్నా కూడా చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి. కనుక పిల్లరా, ఈ రోజున నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? మనం జీవిస్తున్న కాలం ఏంటో తెలుసా? భయపెట్టుచున్నటువంటి కాలం, భయాందోళన కలిగించేటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. పరిస్థితులు బాగాలేవు, స్థితిగతులు బాగాలేవు. కనుక నీవు గత కాలంలో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా నేను ఉంటానంటే కుదరదు. గత కాలంలో జీవించినట్టుగా నేను జీవిస్తానంటే కుదరదు. పోయిన కాలంలో నేను నిద్రపోయినా పర్వాలేదులేండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా పాస్టర్మ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేస్తూ ఉంది కనుక పర్వాలేదులే అనుకోవడానికి వీలు కాదు. ఇక మీదట మీకు ఎవరి మట్టుకే వాళ్ళే ప్రార్థన చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైనది. నువ్వు మోకాలు వంచి ప్రార్థన చేయాల్సిన సమయము ఆసన్నమైనది. ఒకరి మీద ఆధారపడేది కాదు, ఒకరి మీద బేస్ చేసుకుని బ్రతకడము కాదు. ఇదిగో నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, దేశము కొరకు, దేశ రాజకీయము కొరకు ప్రార్థించాల్సిన సమయము ఆసన్నమై ఉన్నది. కనుక పిల్లరా, నువ్వు మోకాలుంచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు తల్ల క్రిందలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు, నీవు మోకాలు వంచితే సాతాను వణగడం ప్రారంభిస్తాడు. దేవుని కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. పిల్లరా, నేను నెల్లూరులో ఒక దైవ సేవకుని మేము ముందు పెట్టడానికి ఇష్టపడుచున్నాను. అతని పేరు లోన్ అనేటువంటి ఒక దైవ సేవకుని మేము ముందు పెడతాను. అతని పిల్లరా
బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో మిషనరీగా ఇండియాకి పంపించారు. ఆయన 9 సంవత్సరాలు పిల్లరా ఆయన మిషనరీగా అక్కడ లోన్ స్టార్ అనేటువంటి దైవ సేవకుడు అతడు 9 సంవత్సరాలు నెల్లూరులో పరిచర్య చేశాడు. ఆయన గుర్రం మీద తిరుగుతూ అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలంతా కూడా తిరిగి దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. కరపత్రాలు ఇవ్వడం ప్రారంభించాడు. 9 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఒక్కరు కూడా మారు మనసు పొందలా, ఒక్కరు కూడా రక్షించబడలా, ఒక్కరు కూడా ప్రభు వైపు తిరగల. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క దేశాలకి ఆయన ఈ విధంగా ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, నేను ఇక్కడ ఉండడానికి నేను యోగ్యుని కాదు, ఎందుకంటే 9 సంవత్సరాలుగా నేను కష్టపడితే ఒక్క వ్యక్తి కూడా రక్షించబడలా, ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందలా, ఒక్క వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలా. అయ్యా నేను తిరిగి వచ్చేస్తున్నాను అన్నాడు. ఈ లోపల భార్య చచ్చిపోయింది, బిడ్డలు చచ్చిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళకు ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే వాళ్ళు ఏం చేశారంటే, దయచేసి తొందరపడకు, ఇంకొక 2 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య చేయమన్నారు. ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఇంతకుముందు చేసిన 9 సంవత్సరాలు చేసిన పరిచర్య కంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు ఈ 2 సంవత్సరాలని. ఆ 2 సంవత్సరాల్లో కూడా ఒక్కరు కూడా ప్రభువుని అంగీకరించాల. ఇంక ఆఖరికి ఆయన డిసైడ్ అయిపోయాడు. వాళ్ళకి రాశాడు, ఉత్తరం రాశాడు. వాళ్ళు అన్నారు, మేము డబ్బులు పంపించేస్తున్నాము, నువ్వు తిరిగి వచ్చేసాయి, కానీ నీకు డబ్బులు రావడానికి 6 నెలలు పడుతుంది. ఎన్ని నెలలు పడుతుంది? ఏమో అప్పుడు ఇప్పటిలాగా లేదుగా, ఏమో 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నువ్వు ఏం చేస్తావు? ఖాళీగానే కదా ఉంటావు. కనుక ఒక పని చేయి, ఎక్కడ దేవుని వాక్యాన్ని బోధించబాక, ఎక్కడ సువార్త చెప్పాక, మందిరం కోసం స్థలం కొన్నావుగా ఆ మందిరంలోకి వెళ్ళు, పాకేసావుగా ఆ పాకలోకి వెళ్ళు, వెళ్ళి నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయి అన్నాడు. ఏం చేయాలా? ప్రార్థన చేయి చాలు. ఈ డబ్బులు వచ్చేంత వరకు, ఈ డబ్బులు వచ్చేసిన తర్వాత నువ్వు వచ్చేసే అన్నాడు. ఆయన అదేవిధంగా నమ్మకంగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన పడిన కష్టాలు, పోగొట్టుకున్న భార్య బిడ్డలు జ్ఞాపకం వచ్చి గుండెలు పగిలేటట్టుగా ఏడుస్తూ ప్రారంభించాడు. గుండెలు పగిలేటట్టుగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ నెల్లూరు జిల్లాలోనే పెద్ద రౌడీ, గూండా రౌడీ అయినటువంటి వ్యక్తి ఆయన దారిలో పోతూ ఈ విధంగా అన్నాడు, అయ్యో దొరగారు చాలా మంచోడండి, చాలా ప్రేమ గలవాడు, అందరినీ పలకరిస్తాడు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, కానీ ఆయన ఎవరు ఏం చేశారు అని ఆ దొరగారి దగ్గరికి వెళ్ళి తట్టడం ప్రారంభించాడు. అయ్యా దొరగారు, ఎవరు కొట్టారు నిన్ను, ఎవరు ఏం చేశారు, ఎవరన్నా చెప్పు, వాళ్ళని పొడి చేస్తా, వాడిని నరికేస్తా, వాడు అంతు తేలుస్తా అని చెప్తున్నాడంట. అయినా దొరగారు కళ్ళు తెలవట్లా. మళ్ళీ తట్టాడు. ఏంటి అంటే ఆయన సడన్గా కళ్ళు తెరిచి అన్నాడు, నేను నీ కోసమే ఏడుస్తున్నాను అన్నాడు. నేను నీ కోసమే ఏడుస్తున్నాను అన్నాడు. నేనేం చేశానంట, నువ్వు దొంగగా ఉండి, రౌడీగా ఉండి, గూండాగా ఉండి, నువ్వు అనేక మందిని చంపి బెదిరిస్తూ నువ్వు ఇలాగే ఉండి చచ్చిపోతే నువ్వు నరకానికి పోతావని భయపడి నేను ఏడుస్తున్నాను అన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏమంటే ఏం జరిగింది తెలుసా? అయ్యో అందరూ నన్ను అసహించుకునే వాళ్ళే, అందరూ నన్ను ద్వేషించే వాళ్ళే, నా గురించి కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆయన హృదయం బద్దలై ఇద్దరు కలిసి ఏడడం ప్రారంభించారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటే అనేక మంది రావడం ప్రారంభించారు. ఒక్క రోజులోనే 236 మంది ప్రభువుని అంగీకరించారు. 236 మంది ఒక్క రోజులోనే ప్రభువుని అంగీకరించారు. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన జీవితాలు మారుస్తుంది, ప్రార్థన కుటుంబాలు కడుతుంది, ప్రార్థన నీ జీవితంలో కోల్పోయిన దానిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది ప్రార్థన. కనుక నువ్వు నిద్రపోయే సమయం కాదు, నువ్వు మేలుకొని ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమై ఉన్నది. ఎవరో ప్రార్థన చేయటం కాదు, నీకోసం నీ కాపరి చేయటం ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కానీ నీ మట్టుకు నువ్వు శక్తివంతుడిగా మారాలి.
నీ మట్టుకు నీవే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. బైబిల్ చెప్తుంది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, నా పేరు పెట్టుకున్న నా జనులు తమను తగ్గించుకొని నా వైపు తిరిగి వాళ్ళు చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే నేను వాళ్ళ ప్రార్థన వింటాను, వాళ్ళ పాపములను క్షమిస్తాను, వాళ్ళ దేశమును స్వస్థపరుస్తాను అంటాడు దేవుడు. ఎవరి ద్వారా? నీ ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ద్వారా దేశానికి విడుదల కలుగుతుంది. నీ ద్వారా దేశానికి అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది. కనుక నీవే మోకరించగలిగితే, నీవే మేలుకొని ప్రార్థించగలిగితే దేవుని యొక్క అద్భుతాలను చూడగలం. కనుక ఒకటి, నిద్ర మేలుకునే వేళైంది. భయపెట్టే కాలంలో మనం ఉన్నాం. నీ చుట్టూ జరుగుతున్న వాతావరణాన్ని చూచినప్పుడు భయాన్ని కలిగించే కాలం. ఇంకా చెప్పాలంటే బిడ్డలకి భద్రత లేనటువంటి కాలం. ఈ రోజుల్లో మరణాలు చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పిల్ల ప్రేమించాలని చెప్పి యాసిడ్ పోసేవాళ్ళు కొందరు, ఆ బిడ్డన్న వాడిని నమ్మలే అంటే వాడిని వెంబడించలేదని చెప్పి గొంతు కోసేవాళ్ళు ఒకరు. ఇలాంటి పరిస్థితులు, భయం, ఆందోళన. ఎవరిస్తారు నీ బిడ్డకి కాపుదల? ఎవరిస్తారు నీ బిడ్డలకి భద్రత? ఎవరిస్తారు నీ బిడ్డని కాపాడగలిగిన స్థితి? తల్లిదండ్రులను ఎంతవరకు నువ్వు కాపాడగలవు, కానీ నీ ప్రార్థన నీ బిడ్డలకి కంచి వేసి కాపాడుతుంది. నీ ప్రార్థన నీ బిడ్డలకి కాపుదలిస్తుంది. నీ ప్రార్థన నీ బిడ్డలకి, దుష్టుడు కూడా బిడ్డల వైపు కన్నెత్తి చూడలేకుంటా వాడు చూచినా సరే నీ బిడ్డలు వాడి కంట్లో పడుకుంటా యేసు యొక్క రెక్కల కింద వాళ్ళు కప్పబడటం ప్రారంభిస్తారు. ప్రార్థించడం మానకు పిల్లరా. ప్రార్థించేవాడు కలవరపడేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థించేవాడు పాపం చేయడు. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. జాగ్రత్త. రెండవది వస్తాం. రెండవది ఏం చెప్పాను? ఒకటి భయపెట్టే కాలం, రెండోది భ్రష్టత్వ కాలం. భ్రష్టత్వం అంటే చెప్పండి. భ్రష్టత్వం అంటే చెప్పాలి, మీ దగ్గర నుంచి రావాలి. భ్రష్టత్వం అంటే ఏంటి? తెలీదా? భ్రష్టత్వం అంటే పాపం, వాయా వరస లేకుండా పోవటం. వాయా వరస. పిల్లలు, భ్రష్టత్వం సంభవిస్తూ ఉంది ఈ రోజుల్లో. ఇది చాలా భయంకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. కనుక నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. భ్రష్టత్వంలో ఉన్నావా? ఈ రోజుల్లో పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉన్నాయి. మీరు కాన రెండో తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు కన్నా చదివితే, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చును. చదువుతారు ఎవరన్నా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారై ఉందరు. లెక్కేశారా? ఎన్ని ఉన్నాయి?
ఎన్ని ఉన్నాయి చూసారా? 17 ఉంటాయి. అంటే ఈ దినాల్లో ఏమి సంభవిస్తాయి? ప్రేమ ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, ఇది తప్పు అనే సంగతి ఆలోచనే ఉండదు. భ్రష్టత్వం సంభవిస్తూ ఉంది. ప్రజల్లో విచ్చలవిడి జీవితాలు ఎక్కువవుతున్నాయి. కారణమేంటి? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించుకుంటా పోవటం. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 9వ వచనములో, యవనులు దేని చేత తన నరకను శుద్ధీకరించుకుంటారంటే నీ వాక్యమును బట్టే కదా ప్రభు అన్నాడు. దేవుని వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది, నిన్ను సరి చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి రాజ్యానికి వారసుని చేస్తుంది. అదే అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని నింపుకున్నాను ప్రభు అన్నాడు. దేవుని వాక్యం నీ హృదయములో నిండి ఉంటే పాపము నీ మీద ఏలుబడి చేయనీయకుండా అది నేను కాపాడడం ప్రారంభిస్తుంది. అదే 119వ కీర్తన 50 వచనాన్ని కనుక చదివితే, నా 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 ధర్మశాస్త్రం, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటాడు. అదే 119వ కీర్తన 105వ వచనాన్ని కనుక చదివితే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. దేవుని వాక్యము నేను సరైన మార్గములో నడిపిస్తుంది. దేవుని వాక్యము నేను సరైన గమ్యానికి చేరుస్తుంది. నువ్వు నడుస్తున్న మార్గము తప్పు అని నిన్ను బోధించి, నిన్ను హెచ్చరించి, నిన్ను సరిచేసి, నిన్ను నిలబెట్టేది, నిన్ను సరైన రీతిలో తీసుకుని వెళ్ళేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే నిన్ను జీవింపచేస్తుంది. దేవుని వాక్యమే నిన్ను సజీవుడిగా దేవుని ఎదుట నిందారహితుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నిలబెట్టేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు దేవుణ్ణి అధికముగా ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. దేవుని అధికంగా ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. దేవుని ఎవరైతే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఏముంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యం ఎవరు చెప్పండి? వాక్యం ఎవరు? దేవుడు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే వాక్యాన్ని ఎక్కువగా చదివే వారంగా ఉండాలి. చదువుడు మాత్రమే కాదు, దీన్ని ఏం చేయాలా? మన హృదయానికి అప్లై చేసుకోవాలి. మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మేము పనిచేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పనిచేసేవాడు. నా ఫ్రెండ్ ఒక అతను నిర్మా వాషింగ్ పౌడర్ కంపెనీలో పనిచేసేవాడు. నిర్మా వాషింగ్ పౌడరు అప్పటివరకు తెలుసు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. నిర్మా వాషింగ్ పౌడర్ తెలుసా మీకు ఎవరికైనా? ఓకే. ఈ నిర్మా వాషింగ్ పౌడర్లో పనిచేసేవాడు. నాకేమో మండే హాలిడే, వీళ్ళకేమో సండే హాలిడే. కనుక నాకు మండే కుదరదు, కనుక వీళ్ళు కలిసేవాడిని కాదు. కనుక నాకు మండే, వీళ్ళకి సండే. కనుక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కూడా మండేకి మార్చుకున్నారు, కానీ కలవలేకపోతున్నాం. కనుక మొత్తానికి నేను వెళ్ళి వాళ్ళు ఒక రోజున కలవ చేసి కంపెనీకి వెళ్ళాం. కంపెనీకి వెళ్తే వాడు రాలేదు మా దగ్గరికి. మేమే అక్కడ సెక్యూరిటీ ల్యాండ్లైన్ ఫోన్ చేసి నీ కోసం ఎవరో వచ్చారంటే వాడేమన్నాడు, క్యాంటీన్కి రమ్మన్నాడు. క్యాంటీన్కి వెళ్ళాం. వీడు చాలా ఎర్రగా తెల్లగా బాగుంటాడు, వీడు ముస్లిం వీడు. కానీ వాడు దగ్గరికి వచ్చేదాకా కూడా ఈడని చెప్పి మేము గుర్తుపట్ల. ఎందుకంటే అంత నల్లగా ఉన్నాయి బట్టలు. వాడు వచ్చిన తర్వాత అడిగాం, అరే మీరు నిర్మా వాషింగ్ పౌడరు దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఇటు ముంచి లేపగానే తెల్లగా తల మెరుస్తుందని చెప్తారు కదరా, మీ బట్టలు ఏందరు ఇంత నల్లగా ఉన్నాయని అడిగాం. వాడు ఏమన్నాడు తెలుసా? అరే వీఆర్ సప్లయింగ్ బట్ వీఆర్ నాట్ అప్లయింగ్ అన్నాడు. మేము సప్లై చేసే వాళ్ళమే కానీ అప్లై చేసుకునే వాళ్ళం కాదన్నాడు.
ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉన్నారు. వాక్యము వాళ్ళకిలేండి, మనకు కాదులే అన్నట్టుగా త్రోసివేస్తూ ఉన్నారు. కనుక వాక్యమై ఉన్న దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు. కనుక నువ్వు కాను వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన ప్రేమించిన వాడవుతావు. ఆయన ప్రేమించిన వాడవుతావు. నువ్వు కాను వాక్యాన్ని అప్లై చేసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. చివరగా మూడోది చూద్దాం, భ్రమపరిచే కాలం. ఏ కాలం? భ్రమపరిచే కాలం. భ్రమపరిచే కాలం అంటే నేను చాలా విషయాలు చెప్పాలి కానీ టైం లేదు కనుక 1-2 పాయింట్స్ మాత్రం చెప్తాను. ఈ రోజుల్లో చాలామంది తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. తప్పుడు బోధల వల్ల గలిబిలిలో పడిపోయి వాళ్ళే మోసం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏది నమ్మాలో తెలియలేదు, ఏది నమ్మకూడదో తెలియలేదు, ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాని పరిస్థితులు వచ్చింది. అది అలాగుంటే ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నేను రక్షించబడ్డానండి, నేను మారు మనసు పొందానండి, కనుక నేను బాగానే ఉండాలి అనుకుంటున్నాడు. కానీ నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావన్న సంగతి అంటే నువ్వు భ్రమపరిచే కాలంలో ఉన్నావు. అంటే భ్రమ అంటే ఏంటి? నాకు నేనే సరి చేసుకుని బతకడం. అంటే సరి చేసుకోవడం అంటే సమర్థించుకొని, సరి చేసుకోవడం కాదు, సమర్థించుకొని. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు చూడు, నాకంటే ముందుకున్న క్రైస్తవులు, లేకపోతే నాకంటే ముందు నుంచే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిన వారు, వాళ్ళు చేయంగా మనకు చేస్తే ఏంటి అనేటువంటి భ్రమలో బ్రతుకుచున్నటువంటి కాలాల్లో ఉన్నాం. ఒకరిని చూసి ఒకరు తప్పిదాలు, ఒకరిని చూసి ఒకరు మోసపోవటం, ఒకరిని చూసి ఒకరు తప్పిదాలు చేయటం, ఇలాంటి భ్రమపరిచేటువంటి కాలములో జీవిస్తూ ఉన్నారు. కనుక మీరు ఒక మాట మీరు నన్ను అడగచ్చు, పిల్లరా, ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. నిత్యరాజ్యమునకు వారసుడుగా నేనేం చేయాలన్నాడు. యేసయ్య చెప్పిన దానికి ఆయన అగ్రికాల, ఇష్టపడాల, తనకున్నదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. అతని మనసు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పేతురికి ఒక డౌట్ వచ్చింది. పేతురికి డౌట్ వచ్చి ఏమన్నాడంటే, ఆయన వెళ్ళిపోయాడు, మేము పెట్టి నీ దగ్గరికి వచ్చాం కదా, మాకొచ్చే లాభం ఏంటి అని అడిగాడు. మాకొచ్చే లాభం ఏంటి అని అడిగాడు. అప్పుడు యేసయ్య వాళ్ళకి చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీ 12 మంది నాతో పాటు పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఈ 12 మందికి ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చే అధికారం మీకు ఇస్తాను అన్నాడు. ఆ అధికారం ఇస్తానప్పుడు యూదా ఇస్కరియోతు కూడా అక్కడ ఉన్నాడు. 12 మంది ఉన్నారుగా. ఇప్పుడు అనుకోవచ్చు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేశాడు, నేను ఎట్ట జీవించినా కూడా పర్వాలా, ఎక్కడికి వెళ్ళిపోతాను, సింహాసనం మీద కూర్చుంటాను. దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు, దాన్ని కాపాడుకోవాల్సింది నీ చేతిలో ఉంది. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నీకు నిత్యరాజ్యం ఇస్తానని. కనుక నువ్వు ఎట్ట జీవిస్తట వచ్చేస్తుందని కాదు, ఆయన మార్గములో, ఆయన బోధలో, ఆయన చిత్తములో నువ్వు నడిచినప్పుడే నిత్యరాజ్యమునకు నువ్వు వారసుడు అవుతావు. కనుక భ్రమలో ఉండద్దు. నేను ఎప్పుడో రక్షించబడ్డానలే, ఎప్పుడో మారు మనసు పొందానలే, ఎప్పుడో బాప్టిజం తీసుకున్నాను కాదు. ఈరోజు ప్రభుతో నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున నువ్వు ప్రభుతో మాట్లాడావా? ప్రభు నీ గురించి ఏం చెప్పాడు? ఈ రోజున నీ జీవితంలో దిద్దుకున్నావా? నీ జీవితాన్ని సరిచేసుకున్నావా? నీ బ్రతుకుని కట్టుకోగలిగావా? నువ్వు దేవుని ఎదుట సరిగా ఉన్నావా అని పరీక్షించి పరిశోధించి నీ జీవితాన్ని కట్టుకోవలసిన సమయము ఆసన్నమైనది. కనుక భ్రమపరిచే కాలంలో ఉండద్దు. నేను రక్షించబడిపోయానులే, నేను మారు మనసు పొందానంటే ఈ భ్రమ వద్దు. ఈ రోజున దేవునితో నా సంబంధం ఎలా ఉంది? ఈ రోజున దైవ సేవకులతో సంబంధం ఎలా ఉంది? ఈ రోజున దేవుని సంఘముతో, దేవుని బిడ్డలతో నా సంబంధం ఎలా ఉంది అనేది నువ్వు పరీక్షించుకొని పరిశోధించుకొని నువ్వు సరిచేసుకొని దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. కనుక ఇప్పటిదాకా మనం చూసింది ఒక వచనమే, మనం చదివింది 4 వచనాలు, కానీ సమయం లేదు. కనుక పిల్లలు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 1 భయపెట్టే కాలం, 2
భ్రష్టత్వ కాలం, మూడోది భ్రమపరిచే కాలం. వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే, వీటన్నిటి నుంచి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితాన్ని కొనసాగించాలంటే నువ్వు నిద్ర మేలుకొని ప్రార్థించాల్సిన సమయము ఆసన్నమైంది. ఈ రోజైనా సరే ఒక తీర్మానంతో, ఒక ప్రార్థన పట్టుదలతో ప్రభు వైపు చూద్దాం. ప్రభు నిన్ను దీవించును గాక.